హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. సో మరి ఈ కార్తీక అమావాస్యకి అయితే మేము ఆ, ఇక్కడ యడియూర్ అని ఒక సిద్ధలింగేశ్వర టెంపుల్ అయితే ఉందండి. సో అక్కడికైతే లక్ష దీపోత్సవం కోసం అక్కడికి వెళ్ళాము. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ అంతా ఆ టెంపుల్లో చాలా అంటే చాలా గ్రాండ్గా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. సో లైటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, దీపోత్సవం కోసం కావచ్చు, అంటే టెంపుల్లే చాలా పెద్దగా ఉంది. ముందరైతే టెంపుల్కి ఫ్రంట్ సైడే చాలా అంటే మంచిగా స్పేస్ ఉంది కాబట్టి అక్కడ చాలా దీపోత్సవం కోసం చాలా మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. సో యాక్చువల్లీ అక్కడైతే చాలా గ్రాండ్గా ఎవ్రీ ఇయర్ కూడాను కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు లక్ష దీపాల కోసం ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చాలా గ్రాండ్గానే అరేంజ్ చేస్తూ ఉంటారు. అక్కడ మనకి ఒక పిల్లల కోసం ఎగ్జిబిషన్ కావచ్చు, అలాగే సర్కస్ అంటారు కదా అది, అలాగే యక్షగాన, ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. అంటే నేను ఎప్పుడూ కూడా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. యడియూర్కి అయితే వెళ్తూనే ఉంటాము, కాకపోతే ఇలా స్పెషల్ డేస్లో ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. యాక్చువల్లీ అక్కడ మాకి టెంపుల్కి వెళ్ళడానికి 1 కిలోమీటర్ నుంచినే మనకు ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయిందండి. సో ఆ ట్రాఫిక్ నుంచి మనం ముందుకు వెళ్ళి ఇక టెంపుల్ చేరుకోవడానికి మాకు చాలా టైం అయితే పట్టింది. సో అది కాకుండా మనకు ఆ రోజైతే ఇక వర్షం కూడా మొదలైపోయిందండి. సో అంత అరేంజ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా మనం సరిగ్గా ఏది కూడా చూడలేకపోయామండి. ఎందుకంటే ఒకవైపు ఏమో ట్రాఫిక్ రష్, అలాగే ఇంకోవైపు ఈ వర్షం అయితే చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసేసిందండి. వర్షం కనుక లేకపోయి ఉంటే ఇంకా చాలా మంచిగా ఉండేది, అసలు చాలా హ్యాపీగా ఉండేది. సో వర్షం వల్ల మొత్తం ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. సో మరి ఇంకేం చేద్దాం, వెళ్ళాం కదా, ఇక సరే ఇక కనీసం దీపాలైనా పెట్టేసి వచ్చేద్దామనేసి మేము టెంపుల్కి వెళ్ళి ఇక దీపోత్సవం అదే దీపాలు పెట్టేసి ఇక ఆ భగవంతుని దర్శించుకుని సో ఇంటికైతే వచ్చేసామండి. సో ఉన్నంతలోనే ఒక చిన్న వీడియో తీసి ఎలా ఉంది అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ అనేసి మీకు ఒక చిన్న వీడియో షేర్ చేద్దామనేసి నేను వీలైనప్పుడల్లా ఒక చిన్నగా వీడియో అయితే తీశాను. సో దాన్ని ఇప్పుడు మీకోసం నేను ఇలా షేర్ చేస్తున్నానండి. సో మా పెద్దాడైతే పాపం ఎగ్జిబిషన్కి వెళ్ళాలి, అక్కడంతా గేమ్స్ అన్నీ ఆడాలనేసి చాలా ఎగ్జైటెడ్గా ఉండే, చాలా అడుగుతూ ఉండే. కాకపోతే ఇక ఈ వర్షము పైగా ఇక్కడ ఆ ట్రాఫిక్లో కూడా మనకి ఎక్కడా కూడా కార్ పార్క్ చేయడానికి ఎవ్రీ ప్లేస్ అంతా కూడా మొత్తం కార్లన్నీ పార్క్ ప్లేసింగ్ అంతా కూడా ఫుల్ అయిపోయిందండి. కార్ పార్కింగ్ కోసమే మేము 1/2 కిలోమీటర్ పార్క్ చేసి 1/2 కిలోమీటర్ నడవాల్సి వచ్చింది. సో మొత్తానికైతే ఇక స్పెషల్ డేస్లో టెంపుల్స్కి వెళ్తే మాత్రం ఇలాంటి కష్టాలు అయితే తప్పవు. సో అలాంటి స్పెషల్ డేస్లో ఇక మనం భగవంతుని దర్శించుకోవడం కూడా ముఖ్యం కాబట్టి ఇలాంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా మనం వెళ్ళి రావడం అనేది, మనకు భగవంతుని దర్శనం చేసుకోవడం అనేది మనసుకు చాలా నెమ్మది ఇస్తుంది కాబట్టి వెళ్తూ ఉంటాం. సో ఇక ఆ రోజైతే మొత్తానికి అలా గడిచిపోయిందండి. సో మా పెద్దాడైతే పాపం ఏది కూడా చూడలేకపోయాడు. సో చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. మొత్తానికి ఎగ్జిబిషన్కి వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాడు. అలాగే ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూసుకుని వద్దాం అనుకున్నాం, కానీ ఈ వర్షం వలన ఏది సాధ్యపడలేదు. సో చూసారు కదా ఎంత ట్రాఫిక్, అస్సలు 1 కిలోమీటర్ నుంచి ఈ ట్రాఫిక్లో చిన్నగా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో అందులో ఇక నైట్ వేరే కదా, ఇక మా అన్నకి కూడా ఇక దూరం కాబట్టి మేము ఇక త్వరగా వెళ్ళి అలాగే దీపారాధన చేసుకుని ఇంటికైతే తిరిగి వచ్చేసాము. సో అక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా మంచిగా ఉండే, నాకు చాలా నచ్చాయి. సో మొత్తానికైతే ఆ రోజు ఇలా గడిచిపోయిందండి. సో లైటింగ్స్ అరేంజ్మెంట్స్ అంటూ చాలా అంటే చాలా బాగా ఉండే అండి.
చూడడానికి కనుల పండుగగా ఉండే అసలు. వర్షం రాకపోయింటే ఇంకా చాలా సూపర్గా ఉండేదండి. నేను మొత్తంగా వీడియో తీసి పెట్టాలని ఎంతో ఆశగా వెళ్ళాను, కాకపోతే వర్షం వల్ల అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. సో అది కాకుండా ఇక ఆ రోజే మా కార్ కూడా కొంచెం ట్రబుల్ అయితే ఇచ్చిందండి. సో 2 days ముందే మేము మా కార్ కొంచెం ప్రాబ్లం ఉంటే సర్వీస్కి ఇచ్చాము. సో సర్వీస్కి ఇచ్చాక ఇక ఆ రోజే జస్ట్ ఈవినింగ్ అలా తెచ్చి వెళ్ళాము. ఇక మధ్యలో వెళ్తున్నప్పుడు కొంచెం అది ట్రబుల్ అయితే ఇచ్చింది. సో ఆ రోజు అలా ఇక కార్ కూడా ట్రబుల్ ఇచ్చేసరికి మాకు ఆ రోజంతా కొంచెం డిసప్పాయింట్మెంట్తోనే గడిచిపోయింది. సో మొత్తానికైతే ఇక ఎలాగో వెళ్ళి మనం దీపారాధన చేసేసి ఇంటికైతే వచ్చేసాము. సో నేను ఫుల్గా అయితే క్లియర్గా తీసి వీడియో పెట్టాలని ఎంతో ఆశపడ్డాను, కాకపోతే అక్కడ హెవీ రష్ అలాగే హెవీ రెయిన్ ఉండడం వల్ల సాధ్యపడలేదండి. సో వీలైనంతగా తీసి మీకోసం షేర్ చేస్తున్నాను, చూడండి. ఓకే, సో ఇది గాయస్. ఓకే, సో ఇక మొత్తానికైతే ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని మనం టెంపుల్కి అయితే చేరుకున్నామండి. సో చూసారు కదా, టెంపుల్ ముందర చాలా విశాలంగా ఉంది. సో ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల ఈ విధంగా మంచిగా ఎక్కువ దీపాలతోని అరేంజ్మెంట్ చేశారు. సో మన రాజగోపురాన్ని అయితే ఇలా లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో చూస్తున్నారు కదండి, వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. పాపం దీపారాధన చేసుకోవడానికి కూడా వీలు లేకోకుండా చాలా డిస్టర్బ్ చేసేసింది. సో యాక్చువల్లీ దీపాలన్నీ కూడా వర్షం రావడం వలన దీపారాధన కూడా మనం సరిగ్గా భక్తాదులకు చేసుకోవడానికి వీలు లేకోకుండా అయిపోయింది. పాపం ఒకవైపు వాళ్ళు దీపారాధన చేస్తుంటే మరోవైపు వర్షం పడుతూనే ఉంది, వాళ్ళకు డిస్టర్బ్ అవుతూనే ఉంది. సో మరి ఇక చేసేది ఏమీ లేక ఇక అలాగే అందరూ దీపారాధన చేసుకుంటున్నారు. సో నేను కూడా అలాగే ఒక 2 దీపాలు తీసుకొని వచ్చి ఇలా భగవంతునికి ముందర దీపారాధన చేసుకున్నానండి. హెవీ రష్ కూడా ఎక్కువగా ఉంది అసలు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధంగా మనకు ఇక్కడ మనకి ఎడియూరు సిద్ధలింగేశ్వర అంటే చాలా ఫేమస్ కదా, కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో మొత్తానికైతే ఇలా ఆ రోజంతా మొత్తానికైతే మేము ఇక పూజ అలా ఫినిష్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం. అసలు వర్షం మాత్రం ఎక్కడా నిల్చుకోవడానికి కూడా వీలు లేకోకుండా కంటిన్యూస్ పడుతూనే ఉంది. సో అందుకని ఇక వాపస్ వచ్చేసాము పూజ ముగించుకొని. లేకపోతే ఇంకా చాలాసేపు అక్కడే ఉండి అన్నీ కూడా మనం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూసుకొని ఇంటికి వద్దాం అనుకున్నాము, కుదరలేదు.